మరికొన్ని రోజులు అంటే ఒక 5 రోజుల ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో హామీలు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, అలాగే ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు నిజంగా ఇవన్నీ నెరవేరుస్తారా అనే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఇక ఆర్థిక శాస్త్రవేత్తలు అయితే అసలు అఘాతంలోకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేసే అవకాశం ఎక్కడ? హామీలైతే వరదల్లాగా, వరాల జల్లులాగా ప్రకటిస్తున్నారు. కానీ ఇలాంటి అప్పుడు వీటికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల్లో ఉంది. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అప్పు ఒకసారి మనం చూస్తే 3,57,000 కోట్ల రూపాయలను అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బట్ అనధికారికంగా 2,12,000 కోట్ల వరకు అప్పు ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సుమారు దగ్గర 5,69,000 కోట్లు అప్పులో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మిగులు బడ్జెట్గా విడిపోయిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అలివిగాని హామీలను ప్రజలకు ఏ విధంగా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఈ హామీలు కేవలం ఓట్ బ్యాంక్ని టార్గెట్గా చేయడానికి ఈ హామీలు ఇస్తున్నారా? నిజంగా ఇవి సాధ్యమవుతాయంటారా? ఒకటి ఇప్పుడు ఇచ్చిన హామీలు చేయొచ్చు, పాతవి కొన్ని కట్ చేసేస్తారు, కొంతమందికి తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అన్నాను, మిగతా పార్టీలు కూడా ఇంతే. రైతు బంధు ఇస్తాం 15,000 అన్నారు, కానీ ఓ మాట అన్నారు 5 ఎకరాలు ఎక్కువ ఉంటే తగ్గించేస్తాం, తీసేస్తాం అన్న మాట కూడా వచ్చింది. ఇంకా మేనిఫెస్టోలో లేదు. అలాగే టీఆర్ఎస్ కూడా మనం తగ్గించేస్తాం రైతులకి, పెద్ద రైతులకి అని ఎక్కడో అంటూ నాకు విన్నాను స్పష్టంగా. సో వీళ్ళు చేసేది ఏంటంటే రాజకీయ పార్టీలు ఈ హామీలు కొద్దిగా అయినా సింబాలిక్గా అయినా తీర్చాలి. 50 లక్షల మంది ఉంటూ 20 లక్షల మందికైనా ఇచ్చేస్తారు, మిగతా 30 లక్షల మందికి గుడ్ బై. తర్వాత ఉన్న సర్వీసులు కొన్ని కట్ ఆఫ్ చేస్తారు, ఆస్తులు అమ్మేస్తారు, అప్పులు తీసుకొస్తారు, ఇష్టం వచ్చిన అప్పు తీసుకురావచ్చు. ఆర్టికల్ 293 రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం వేస్తే డబ్బులు తెచ్చుకోవచ్చు, అప్పు తెచ్చుకోవచ్చు ఇచ్చేవాడు ఉంటే. ఇదంతా మీరు ఎన్ని సంవత్సరాలు వెళ్తారండి ఇలాగంటే? ఈ 5-10 సంవత్సరాలు బట్టి ఇలాంటి హామీలు కాంపిటీషన్ దేశవ్యాప్తంగా జరిగిపోతుంది. దేశవ్యాప్తంగా ఎవరు ఎక్కువ ఇస్తా మాకు ఓటు వేయండి అది జరిగిపోతుంది. అందువల్ల ఇది ఒక రోజు తప్పకుండా భారతదేశాన్ని చాలా వెనక్కి తీసుకెళ్ళిపోతారు. మీకు ఈవేళ మొన్న చూస్తున్నారు, అర్జెంటీనా అనే దేశం 100 సంవత్సరాల క్రితం ప్రపంచంలో హైయెస్ట్ ఇన్కమ్ ఉండేది అర్జెంటీనాకి. గత 50 సంవత్సరాలు చాలా అప్పుల్లో పడిపోయి 50 సంవత్సరాలు బయటికి రాలేకపోతుంది, పేద దేశం కింద లెక్క అయిపోయింది. అందువల్ల మనకి ఎన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుంది? కానీ నాకు హోప్ మాత్రం లేదు. ఒక క్రైసిస్ వస్తుంది. క్రైసిస్ అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ రాగానే వ్యాపారాలు పడిపోతాయి, సేవింగ్స్ తగ్గిపోతాయి. 5-10 సంవత్సరాలు పడుతుంది, వెంటనే ఒక్కరోజు జరిగే పని కాదు ఇది. ఎందుకంటే భారతదేశం చాలా బలమైన ఆర్థిక వ్యవస్థ. మనకి ఇతర దేశాల నుంచి ఎంతో మంది పనిచేసి డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి అది కనపడిన బలం. అందువల్ల ఇది మంచి పరిస్థితి కాదు. ఎలక్ట్రేట్ కూడా ఏం మారట్లేదు. నాకేమి ఇస్తావు ఎలక్షన్ రోజు తర్వాత? ఎలక్షన్ రోజు కూడా కావాలి కదా. కాదని చెప్తే నేను నమ్ముతానా? మీరు నమ్ముతారా? ఎలక్షన్ రోజు డబ్బు కావాలి, ఎలక్షన్ నెల మొదలు డబ్బులు కావాలి. సరే, డబ్బు ఉన్న వాళ్ళు పోటీ చేస్తున్నారు, పర్వాలేదు. తర్వాత ఎవరు ఎక్కువ ఇస్తారు, ఎవరేం ఫ్రీగా ఇస్తారు, ఆ లెక్క మీద పడిపోతారు. ఇది ఒక ధనం ఉన్న దేశం కాదు కదా. ప్రపంచంలో మనం 5వ స్థానం ఉన్నాం, కరెక్ట్, అన్ని దేశాల కంటే. కానీ మనకి జనాభా 150 కోట్లు ఉన్నారు కాబట్టి ఆ దేశం ఆదాయం ఎక్కువ కనబడుతుంది. కానీ ఇండివిజువల్గా మన ధనం అంత కాదు, ఆదాయం అంత కాదు. ప్రపంచ లెక్కలో 100, 90 ఆ లెక్కల్లో ఉన్నాం మనం. అంత ధనం ఉన్న దేశం కాదు. ఎలాగిస్తావు ఫ్రీగా? అమెరికాలో ఇవ్వని ఎలాగిస్తున్నావు? ఈ బ్రిటన్లో ఇవ్వట్లేదు. అలాంటి ఆరోగ్యశ్రీలు ఉన్నాయి, అలాంటి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. ఫ్రీ ఫుడ్ 80 కోట్ల మందికి, స్కాలర్షిప్స్ ఫ్రీ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తున్నారు. ఇలాంటి చేయొద్దంటారా అంటారు నన్ను తిరిగి మిత్రులు. చేయమంటారు నన్ను. ఈ డబ్బు ఎక్కడైనా తీసుకొస్తున్నావు అంటే హైదరాబాద్, తెలంగాణ మన దేశంలో చాలా అదృష్టమైన రాష్ట్రం. ప్రతి సంవత్సరం పన్నులు పెరుగుతూ వస్తున్నాయి, జిఎస్టీ పెరుగుతూ వస్తుంది. అంటే ఏదో గవర్నమెంట్ చేశారు, గవర్నమెంట్ వల్ల రాజకీయ నాయకులు కాదు, జనాభా పెరుగుతున్నారు హైదరాబాద్లో. అంటే పుల్లారావు గారు ఈ ట్యాక్స్లు అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇప్పుడు అపోజిషన్లో ఉన్నవి కానీ పెరగబోయే ట్యాక్సులు, ప్రజలు కట్టబోయే ట్యాక్సులని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ హామీలు ఇచ్చారంటారా?
ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈ పెరుగుతాయని మీరు tax- చెప్తున్నారు. ఎస్ ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి దేశం కంటే ఎక్కువ రేట్లో తెలంగాణలో పెరుగుతుంది. అవును. ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, జిఎస్టీ కడుతున్నారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు, ఎక్కువ పెట్రోల్ వాడుతున్నారు, దాని ట్యాక్స్ కడుతున్నారు, స్టేట్కి కడుతున్నారు, సెంట్రల్ కడుతున్నారు. ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, మేము ఖర్చు పెడతాం. ఇది తీసుకొచ్చిన ఆదాయం ఏం లేదు. ఆటోమేటిక్గా ప్రైవేట్ కంపెనీస్ తర్వాత నేను మాట చెప్తున్నా, ఆర్థిక వ్యవస్థ కొద్దిగా చదువుకున్నావడం కాబట్టి మిత్రులు 2 లక్షల ఉద్యోగాలు వేసేస్తా ఉన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగస్తులకు పనులు ఉన్నాయా చెప్పండి? ఒక్కో మనిషికి జీతం రిటైర్మెంట్ పెన్షన్ ఎంతో తెలుసా? ₹1,00,000 నెలకు వస్తుంది. మీరు జీతం వాడికి 50,000 ఇస్తున్నారంటే వాళ్ళ ఫెసిలిటీస్తో ప్యూన్ అవునాయి, కానిస్టేబుల్ అవునాయి, 1,50,000 నెలకు వాడి మీద ఖర్చు పెడుతున్నారు. అంత పని ఉన్నదా? మీకు పని నాకు చూపెట్టండి. ఇప్పుడంతా కంప్యూటరైజేషన్ అయిపోయి లోకల్గా అయిపోయి పట్టణాలకు జనం ఎక్కువ వచ్చేస్తున్నారు. ఈవేళ తెలంగాణ ప్రజలు 50% జనాభా పట్టణాల్లో ఉన్నారు, తగ్గిపోతున్నారు పల్లెటూరులో. కానీ నువ్వు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు జీతాలు? హిమాచల్ ప్రదేశ్ ఉన్నది, వాళ్ళకి బడ్జెట్కి జీతాలకి సరిపడుతుంది, రెవెన్యూ ఖర్చు. సెంట్రల్ గవర్నమెంట్ అది సీమాలో ఉన్న రాష్ట్రం, సైన్యానికి అవసరం కాబట్టి సబ్సిడీ ఇస్తున్నారు. హిమాచల్ Okay. ప్రదేశ్కి, ఉత్తరాఖండ్కి, అస్సాంకి, జమ్మూ కాశ్మీర్. సో ఇది మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఎస్ ఇవ్వండి, కానీ మీరు అడిగిన ప్రశ్న ఇది ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తూ ఉంటుంది అంటే మీరు ఏముందంటారో ఉద్యోగాలు అడగవచ్చు. అలాగట్లేదే, 2 లక్షల మందికి ఆ పని ఉన్నదా? చేసే పని ఈ చేసేవాళ్ళు చాలట్లేదా? దేని మీద పెడతారు వీళ్ళని? సో చాలా నేను బాధపడి ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి చక్కగా జనం సెటిల్ అవుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటైర్ అయిపోతున్నారు, వైద్యానికి వస్తున్నారు, ప్రయాణం చేయడానికి హైదరాబాద్ వస్తున్నారు. ఒక పెద్ద ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పట్టణం లేదు. కర్ణాటకలో ఈస్టర్న్ కర్ణాటక నుంచి అందరూ ఇక్కడికే వస్తున్నారు హైదరాబాద్. సో అందువల్ల ఇది ఏదో మన విద్యని మీరు నాయకులు చేస్తే ఒక రోజు మాత్రం దీని మీద దెబ్బ వస్తుంది, దేశమంతా దెబ్బ వస్తుంది. ఇది ఇలా చేస్తా పోతే నేను చెప్పండి 2.5 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారు. ఓకే పుల్లారావు గారు, ఉన్నదా చెప్పండి? పుల్లారావు గారు ఒక్క నిమిషం హోల్డ్ అవునండి.